హలో ట్రేడర్స్, వెల్కమ్ టు స్టాక్ లివ్ టీవీ. మన స్టాక్ మార్కెట్లో తరచూ వింటూ ఉంటాం, పంప్ అండ్ డంప్ స్కీమ్ జరిగింది, దీనివల్ల ఈ స్టాక్ బ్యాన్ అయిందనో, లేదంటే పలానా యాక్టర్ ఈ స్కామ్లో ఇరుక్కున్నాడనో, ఆయన్ని బ్యాన్ చేసామనో, ఇలా మనం వింటూ ఉంటాం. అసలు పంప్ అండ్ డంప్ అంటే ఏంటో ఒకసారి మనం చూద్దాం. స్టాక్ మార్కెట్లో ఉన్న కంపెనీని సెలెక్ట్ చేసుకోవడం, దాంట్లో ఈ షేర్ ఇంతవరకు వెళ్తుందని ఒక టిప్ ఇవ్వడం, అంటే ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా, ఎటువంటి బేసిస్ ఉండదు వీటికి. కొన్ని వెబ్సైట్స్లో, టెలిగ్రామ్ ఛానల్స్లో ఈ కంపెనీ కొనండి, నేను 2 రూపీస్లోనే ఉంది షేరు, 20 రూపీస్ అయిపోయింది, లేదా 20 రూపీస్లో ఉంది, 120 రూపీస్ అవుతుంది, ఇవన్నీ కూడా పుష్ చేస్తూ ఉంటారు. మనందరం కూడా ఆ కంపెనీస్లో షేర్లు కొంటాం. షేర్ పడింది కదా, మళ్ళీ కొనండి అని చెప్పి మళ్ళీ పోస్టులు పెడుతూ ఉంటారు. తర్వాత వీళ్ళు ఏం చేస్తారు, స్లోగా ఒకే రోజు లేదంటే ఒక 7 డేస్ టైం ఫ్రేమ్లో ప్రమోటర్ షేర్స్ కానీ, లేదంటే ఈ వెనకాల స్కీమ్ వెనకాల ఉన్న పీపుల్ కానీ ఒక్కసారిగా వీళ్ళు మార్కెట్లో డంప్ చేసేస్తారు. సో ఇమ్మీడియట్గా ఎప్పుడైతే మార్కెట్లో నెంబర్ ఆఫ్ షేర్స్ సేల్కి పెరిగాయో మీ ప్రైస్ కింద పడిపోతుంది. సో అంటే మీ దగ్గర ఉన్న 2 లక్షలు కాస్త కనీసం 20,000 విలువ కూడా చేయదు. మేము ఒక కంపెనీని ట్రాక్ చేస్తుంటే ఈ కంపెనీలో కూడా పంప్ అండ్ డంప్ జరుగుతుందేమో అని ఒక అనుమానంతో జస్ట్ ఆ కంపెనీని ట్రాక్ చేయడం జరిగింది. ఆ కంపెనీ పేరు గుజరాత్ టూల్ రూమ్ లిమిటెడ్. సో లాస్ట్ 3 years బ్యాలెన్స్ షీట్స్ చూస్తే మాత్రం అసలు వీళ్ళు టర్న్ ఓవర్స్ కానీ వీళ్ళు ప్రాఫిట్లు అసలు లేనే లేరు. సడన్ గా ఈ కంపెనీ మార్చ్ 25లో 800 కోట్ల టర్న్ ఓవర్ రిజిస్టర్ చేసింది. వాళ్ళు షేర్లు అమ్ముకుంటారు, అది తప్పలేదు. బట్ వీళ్ళ షేర్ హోల్డింగ్, ప్రమోటర్ షేర్ హోల్డింగ్ చూస్తే ఇప్పుడు 0 ఉంది. అంటే వాళ్ళు మొత్తానికి ప్రమోటర్స్ ఎగ్జిట్ అయిపోయారు. సో ఒకవేళ మీరు ఈ పోర్ట్ఫోలియోలో ఈ స్టాక్ ఉంటే దయచేసి ఎగ్జిట్ అవ్వండి. ఈ స్టాక్ పర్ఫార్మెన్స్ అయితే లేదు. సో మోస్ట్లీ ఇది డిజాస్టర్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది.